5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో ఓ 100 మంది సెలెక్ట్ అయింది అనుకోండి, నీ నిర్వహణ ఎట్లున్నట్టు? దీనికి కారకులు ఎవరు? 2, అనేక రకాల తప్పుల తడక వాళ్ళు చెప్పిండ్రు, మీరు పట్టించుకోలే. చివరి కోర్టే మొట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకో. అంటే ఆడటం ఉంటే సరిపోదు, తొందరగా ఇవ్వాలనేటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉండాలి. ఇది విల్ఫుల్గా చేసిండ్రా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అక్కడ ఉన్నది. దీంట్లో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఒక సంవత్సరం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓ 5 ఏళ్ళు చదువుకోవాలంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి, 10 ఏళ్ళు చదవాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. లక్షల మంది విద్యార్థులు, 100ల ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. దీనికి అంతగా కారకులు ఎవరో దోషులను ఐడెంటిఫై చేయాలి, శిక్షించాలి. ఇట్లాంటి తిరిగి రియాక్కర్ కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. తక్షణమే ఏ డిపార్ట్మెంట్లలో అయితే నువ్వు అన్నావు 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను, ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్ తక్కువ. నేను ఒకటే అంటున్నా, తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తా అని చెప్పిండ్రు. ఎక్కడ పోయింది నీ ఉద్యోగ క్యాలెండర్? టీచర్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వరకు ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏమి లేదు. గా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 8 నెలలుగా 8 months నుంచి జీతం అత్తలేట. గెస్ట్ లెక్చరర్, మీకు దోస్తులు ఉంటారు గెస్ట్ లెక్చరర్, 6 నెలలు అవుతుంది. ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు. నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడిన పాపం, అరే 12 నెలల జీతాలు ఇవ్వండి, 8 నెలల జీతం పెట్టిస్తారు, 10 నెలల జీతం పెట్టిస్తారు, ఆటోమేటిక్గా 2,000 కావాలి, 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి అప్పుడు కొట్లాడినా. ఇల్లికిరాయి 12 నెలలకు ఇస్తారు కానీ 8 నెలలకు ఇస్తారా? స్కూల్ ఫీజులు 12 నెలలకు ఉంటుంది కానీ 8 నెలలకు ఉంటుందా? బువ్వ 12 నెలలు తింటాం కానీ 8 నెలలు తింటామా? ఏమన్నా ఆలోచన ఉంటుందా? అరే ఎంత దుర్మార్గం అంటే ఎట్లా కథం పట్టాలి? వీళ్ళంతా నిరుద్యోగ యువకులు కదా, మన బిడ్డలు కదా, వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా. నీ కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళు, నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు, జ్ఞానం అందించేవాళ్ళు, ఏం ఆలోచిస్తావు నువ్వు? ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి 12 నెలల జీతం ఇవ్వండి, ఇవ్వవు. ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే, మీరు ఇవ్వలేదు. ఇవాళ 8 నెలలు అవుతుందట జీతాలు రాక. ఎట్లా బతకాలి మరి వాళ్ళు? నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదని చెప్పి అడుగుతాను. నేను ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా